యోగ సాధకులకు, యోగాభిమానులకు, సర్వమానవాళికి శ్రీమన్నారాయణ అనుగ్రహం ఈ యొక్క ఏకాదశి ద్వాదశిలో లభించును కాక. పరమాత్మ దివ్య దర్శనం ఆయన అందరిని అనుగ్రహించును కాక. నమో నారాయణ. గ్రామస్తుల్లో ఆ గ్రామ పెద్ద గురువుగారు కంసుడు మళ్ళీ ఏం చేశాడు? కేసిని అనే రాక్షసుని పంపించాడు. కేసి అనే రాక్షసుడిని బలరామకృష్ణుడు చంపమని పంపించాడు. ఆ తర్వాత ఏమైంది? వాడు వెళ్ళాడా లేదా? అక్రూరుణ్ణి తీసుకురమ్మని మళ్ళీ పంపాడు. ఇటువైపు చంపమని మనుషులు పంపాడు, అటువైపు అక్రూరుడితో నీవు సామరస్యంగా మాట్లాడే వాళ్ళకి తీసుకురా అని చెప్పంటున్నాడు. ఇది ద్వంద్వనీతి. అంటే ఏమి? దుర్మార్గం చేస్తూనే మంచివాడ కనబడడానికి ఇలాంటి పనులు చేస్తారు. మానవులలో సహజమైన ప్రవృత్తి ఇది. అంటే మీ సహజ మానవులు, సగటు మానవులు విషయాలపై దేని మీదనో ఆశ చేత ఏదైనా కానివ్వండి, ఎటువంటి ఆశలు వ్యామోహాలు ఎక్కువ అయ్యే కొద్దీ ఇలాంటి ఆలోచనలు ఇలాంటివి వస్తున్నాయి. కంసుడే మనకు ఉదాహరణ. ఎందుకంటే ఇప్పుడు ఏం చేశాడు? కేసీ రాక్షసుడిని పరమాత్మను బలరాముని చంపిరమ్మన్నాడు. ఆ తర్వాత ఏం చేస్తున్నాడు? అక్రూరుని పిలిచి వాళ్ళని ఎలాగైనా నచ్చజెప్పి ఒప్పించి మెప్పించి నీ యొక్క మాటల చాతుర్యంతో వాళ్ళ మనసుని మాయ చేసి తీసుకురా అంటున్నాడు. ఎందుకు? వాడు చంపలేకపోతే ఇక్కడ చంపేయవచ్చు. ఇలా అనేక పథకాలు వేస్తూనే ఉంటారు దుర్మార్గులు మానవులు అని చెప్పడానికి ద్వాపర యుగంలోనే శ్రీకృష్ణ పరమాత్మ ఎదుర్కొన్నటువంటి సమస్యలంతా కూడా. ఇప్పుడు కేసి అనే రాక్షసుడు వెళ్ళాడు. వాడు వెళ్ళి ఏం చేశాడంటే భీకరమైనటువంటి ఒక గుర్రం రూపం ధరించాడు. గుర్రం రూపం ఎలా ఉందంటే అది బాగా బలిష్టమైపోయి కారు మేఘంలాగా ఉంది. దాని జూలు పెడగ్గా బాగా విశాలంగా ఉంది. అది ఒక్కసారి ఆ జూలు విదిలిస్తే గాలి అంతా కూడా సుడిగాలి రూపంలో మొత్తం పక్కన చెట్లు గిట్లు అంతా కూడా ఊగుతున్నాయి. ఎందుకు? కూడా రాక్షసుడిలా రాక్షసు ప్రవృత్తే చూపిస్తాడు. భయభ్రాంతులు చేస్తాడు. మొట్టమొదట ఏం చేస్తాడు? మొట్టమొదట తనకు ప్రత్యర్థి, తనకు విరోధి, తనకు శత్రువు అనుకున్నప్పుడు వాడికి సహకరించేటటువంటి మనుషులందరినీ ముందు భయపెట్టాలి. అలా భయపెట్టినప్పుడు వాళ్ళు అందరూ వెళ్ళిపోయినప్పుడు ఈ నాయకుడు అనేవాడు సహాయం ఉండదు. కనుక వాడి ఉద్దేశం ఏమి? ఇప్పుడు శ్రీకృష్ణుని బలరాముని ఇద్దరిని ఒంటరిగా చేస్తే చంపవచ్చు. ఒంటరిగా చేయాలంటే ఏం చేయాలి? అతనికి ఎవరు సహాయపడతారో వాళ్ళని దూరం చేయాలి. అందుకని వాడు ఒక భీకరమైన అరుపరిచాడు. ఆ అరుపు ఎలా ఉందంటే సకల జంతువులు, సకల ఉన్నటువంటి ఆవులు, పశువులు అన్నీ కూడా భయపడిపోయి గుండె పగిలేలాగా పరిగెత్తున్నాయి, నలుదుకలా పరిగెత్తున్నాయి. గోకులంలో గోప బాలకులు, ఆ స్త్రీలు, వృద్ధులందరూ కూడా పరిగెత్తున్నారు. ఏమొచ్చేసినది? ప్రళయం వచ్చేసినది. అంత భీకరమైన అరుపరిచాడు. అదేవిధంగా ఎగిరి ఒక దూకాడు. భూమి అంతా కూడా భూమి కంపించినట్లు దడదడలాడు. ఆ దడదలాడుతుంటే భూకంపం ఏమైనా వచ్చేసిందేమని అందరూ కూడా భయభ్రాంతులు బయటకు వచ్చేసారు. బయట ఉన్న వాళ్ళంతా ఇళ్లలోకి పరిగెడుతున్నారు, దూకుతున్నారు. వాడి అరుపులు, వాడి కేకలు, వాడి యొక్క ఆ శ్వాస ఇడిచిపెట్టడము భీకరంగా ఉంది. దానికే అనేక మానవులు కింద పడి దొల్లుతూ కాళ్ళు చేతులు దెబ్బలు తగిలేలా దాన్ని లెక్క పెట్టకుండా పారిపోతున్నారు. అంటే వాడు ఎంత పెద్ద రాక్షసుడో, వాడెంత దుర్మార్గుడో మనకు అర్థమవుతుంది. అందుకే వ్యాసభగవానుడు తెలియజేస్తారు, ఈ గుర్రము రూపంలో వచ్చినటువంటి కేసీ రాక్షసుడు అతి ముఖ్యమైన అనుచరుడు కంసుడికి. వాడు కంసుడు ఏం చెప్తే అది అట్లా చేస్తాడు. ఇంకా వాడికి వేరే దాడే తెలియదు. ఇది మంచిగా చెడు అసలు ఆలోచనే రాదు వాడికి. ఎందుకు? చెప్పినాడు చెయ్యాలి అంతే. ఆ కళ్ళలో ఆనందం చూడాలి, ఆ కళ్ళలో సంతృప్తి చూడాలి, మా గురువు గారిని మెప్పించాలి, మా యజమానికి ఆనందం కలిగించాలి. ఇది వాడి ఉద్దేశం. ఈ విధంగా ఆ గుర్రం ఎగిరి దూకుతూ చెట్లన్నీ గుద్దుతుంది. చెట్లన్నీ పడిపోతున్నాయి, పెద్ద పెద్ద చెట్లన్నీ కూలిపోతున్నాయి. అక్కడ ఉన్నటువంటి తటాకాల నీళ్లు అంతా కూడా అల్లకల్లోలం అయిపోతుంది. వివరించలేనంత స్థితికి వెళ్ళిపోయింది గోకులం పరిస్థితి. ఎవరికి ఏం అర్థం కాలేదు. బలరామకృష్ణులు అప్పుడు అక్కడ పశువులను అలా తీసుకెళ్ళి విహారంలో ఉన్నారు. వాళ్ళు ఎప్పుడైతే ఇట్లాంటివి వినబడిందో
పరమాత్మకు అర్థమైపోయింది. అర్థమైపోతేనే అన్న బలరాముడితో అన్న మనకు ఇప్పుడు వెంటనే గోకులకి వెళ్ళాలి, వెళ్ళకపోతే ప్రమాదము అని. ఏం తమ్ముడు అన్నాడు. వెళ్దాంరా అని చెప్పేసి వచ్చేసారు. వస్తూనే ఆ రాక్షసుడు చూశాడు ఇద్దరిని. దొరికినారు మీకు, నాకు నీవు బాగా దొరికినావు, ఇప్పుడు నిన్ను కసకస నమిలి మింగేస్తాను చూడు అని విపరీతమైన కోపము, క్రోధము, ఆవేశం మనకి అర్థం కానటువంటి స్థితిలోకి వెళ్ళిపోయింది వాడు. ఆ రాక్షసుడికి గుర్రం పెద్దదైపోయింది. దాని నోరు భీకరంగా తెరిచాడు. ఎంత ఎత్తుందంటే అంత ఎత్తుంది ఆ గుర్రం. నోరు తెరిచి ఇద్దరిని మింగేయాలనే ప్రయత్నంతో ముందుకు వస్తున్నాడు. పరమాత్ముడు ఏమైనా తక్కువైనవాడా? శ్రీమన్నారాయణుని పెట్టుకుంటే ఇట్లాంటి గుర్రాలు, ఇట్లాంటి కుక్కలు, నక్కలు ఎంతసేపు అవన్నీ ఎక్కడికి పోతాయి. శ్రీమన్నారాయణుడు ఏం చేశాడు, దగ్గరికి పోయేసరికి వాడు పెద్ద ఉగ్ర రూపంలో 2 కాళ్ళు ఎత్తి ఈ యొక్క శ్రీమన్నారాయణుడి వక్షస్థలం మీద తన్నబోయాడు. అయితే నారాయణ తప్పించుకున్నాడు. తప్పుకోవడంతో అది ఎగిరి కింద పడింది. పడ్డంతో బలరాముడు ఒక్క గుద్దాడు. దాంతో అది విపరీతమైన ఆవేశంతో మళ్ళా పైకి లేచింది. మళ్ళా పైకి లేచి ఈసారి శ్రీకృష్ణుడి మీదకి దూకుతూ ఉంది, బలరామకృష్ణుడు ఇద్దరి మీదకి. అంటే మీ నోట్లో వాళ్ళంటైనా పట్టుకోవాలని పరమాత్మ కాయం పెంచాడు. తన మోచేయిని, కుడి చేతిని అలా దాని నోట్లోకి కొట్టాడు. ఒక దెబ్బ, పళ్ళన్నీ రాలిపోయినాయి, ఇలా రాలిపోయినాయి. అది అయినా కరిచి గట్టిగా పట్టుకుంది. కరిచి పట్టుకుంటే పరమాత్మ ఏం చేశాడు, ఈ యొక్క చేతి యొక్క స్వరూపాన్ని కొండంతగా పెంచాడు. ఎప్పుడైతే ఈయన అలా చెయ్యి పెరిగిందో ఆయన సరే ఈ యొక్క చేతి భాగం అంతా కూడా వాడు నోరు 2గా చీలిపోయింది. ఆ తర్వాత దాని 2 కాళ్ళు పట్టుకొని గిరగిర తిప్పి పరమాత్ముడు శ్రీమన్నారాయణుడు సృష్టి అంత శక్తి ఆయన కలిగి ఉంటే, సృష్టిలో ఉన్న అన్ని శక్తులు ఆయనలో ఉంటే ఇలాంటి వాడు ఏం చేస్తాడు? అజ్ఞాని. వాడు చెప్పినాడు మూర్ఖుడు, ఈ పరమ మూర్ఖుడు వాడి మాట వేసి విడిచాడు. వాడికి పైకెత్తి ఎప్పుడైతే పైకి ఇసిరి వేశాడో ఓ కొండను గుద్దుకొని అక్కడి నుంచి కింద పడ్డాడు. రక్తం కక్కుకొని చచ్చాడు. ఇది చూస్తున్న గోకుల వాసులు ఆశ్చర్యపోయారు. కృష్ణుడా ఇంత పని చేస్తున్నాడా? బలరాములు ఇంత ధైర్యంగా ఎదుర్కొన్నారా బలరామకృష్ణులు అని వాళ్ళకి ఏం అర్థం కాలేదు. అయితే ఎప్పుడైతే భీకర ఆరోపణలు విన్నాయి, ఇవి రాక్షస ఆరోపణలు వినబడినప్పుడు వెంటనే పైన దేవతలు అందరూ వచ్చారు గోకులంలో ఏమో జరుగుతుంది చూడాలని. చూసేసరికి శ్రీమన్నారాయణుని యొక్క వీర ప్రతాప శౌర్య సాహసాలను చూసేసరికి వాళ్ళకి ఆశ్చర్యం అయిపోయింది. అంటే అంతవరకు ఆయన పాల సముద్రం వరకు ఉంటాడు, ఆయన యోగనిద్రలో ఉంటాడు అని వాళ్ళు అనుకుంటుంటారు. సౌమ్యుడు, ఏదో సాత్వికంగా ఉంటాడని. అక్కడ ఉంటే అంతే. ఇది అవతారం ఎత్తాడు ఎందుకు? ధర్మ సంరక్షణ చేయడానికి, దుష్ట శిక్షణ చేయడానికి. కనుక అది వదలడు కదా. ఆయన ఏ కారణం చేత జన్మ తీసుకున్నాడో అది వదలడు కదా. కనుక వెంటనే ఈ యొక్క కేసిని గుద్దుకుంటా 2 గుద్దేసరికి బలరాముడు, కృష్ణుడు అది చచ్చి ఊరుకుంది. దాన్నంతా కూడా పెద్ద భీకరాకారం చచ్చిపోయాడు కృష్ణుడు. అప్పుడు పైనుంచి ఆకాశం నుంచి దేవతలు పూలవర్షం కురిపించారు. దేవదుందుబులు మ్రోగాయి, మంగళకరమైన వాద్యాలు మ్రోగసాగాయి. పరమాత్మ ఎప్పుడైనా పనిచేస్తే అంత దేవతలు వచ్చేస్తారు. ఎందుకు? దేవతలకు అండగా ఉన్నాడు. లేకపోతే ఈ రాక్షసులు దేవతల మీదకి వస్తారు, వాళ్ళకి తెలుస్తుంది. అందుకే పరమాత్మ చేసే ప్రతి పనిని వాళ్ళు గమనిస్తూ ఉంటారు, 1 కోటి దేవతలంతా కూడా. ఈ విధంగా శ్రీమన్నారాయణుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ఆ కేసి రాక్షసుని చంపేశాడు. వాడు చచ్చిపోయాడు. చచ్చిపోగానే అప్పుడు అందరూ గోప బాలికలు, గోపకాంతలు, గోపాలకులు అందరూ వచ్చారు. గోపాలకులంతా వచ్చి కృష్ణ కృష్ణ నీకేమన్నా అయిందా అయ్యా, ఏమన్నా అయింది అయ్యి చెయ్యి ఏమైనా కలిసిందంటే ఆయన చెయ్యికి ఏమవుతుంది? ఆ చెయ్యికి ఏమీ కాలేదు, అంతకన్నా ఎక్కువ మెరుపులతో మెరిసిపోతుంది. దివ్యకాంతి తేజోమయుడు, సర్వరూప సర్వ ఆనంద సన్మోహనాకారుడు. అటువంటి సన్మోహనాకారుణ్ణి చూడడమే ఆనందం. వాళ్ళ దగ్గరుండి చూస్తున్నారు. ఆ ఆనందం ద్వాపరం వాళ్ళకే లభించింది. కనుక గోకులంలో ఇది జరిగింది. ఇది జరిగిన తర్వాత ఏం చేసిందంటే, ఇక నారదుడు ఉన్నాడు కదా, మన నారద మహాముని, నారాయణ అంటూ శ్రీకృష్ణుడి దగ్గరికి వచ్చాడు. శ్రీకృష్ణుడి దగ్గరికి వచ్చి ఇప్పుడు ఏం చేయబోతున్నాడో కాసంత విశ్రాంతి తీసుకుని మరలా చర్చించుకుందాం. నమో కృష్ణ, నమో కృష్ణ.
లీలలు మాయలు నీ గుణ కథలు తెలిసిన వారే ధన్యులయ బాగున్నదయమో నీ మాయ. ఒకరికి ఖేదం ఒకరికి మోదం సకలము తెలిసిన నీకు వినోదం. కనుక సృష్టికర్త ఆయనకి వినోదం. దుర్మార్గులకు గుండెల్లో రైళ్ళు. ఎవరైనా తప్పు చేస్తే వాడి గుండె ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉండదు. అనుక్షణం చేసిన తప్పు లోపల అంతరాత్మ గుచ్చుతూనే ఉంటుంది, పెద్ద శూలంతో కూర్చున్నట్లు, వేలాయుధంతో కూర్చున్నట్లు. సుబ్రహ్మణ్య స్వామి దేవతల యొక్క అధ్యక్షుడైన. కనుక ఎవడు పాపం చేశాడో వాడు ఆత్మ లోపల ఆయన యొక్క శక్తి ఆయుధం గుచ్చుతూ ఉంటుంది. దుర్మార్గుడు నువ్వు తప్పు చేశావు, దుర్మార్గుడు నువ్వు తప్పు చేశావు, నువ్వు ఈ పాపం చేస్తావు, ఈ పాపం చేస్తావు అంటూ ఉంటుంది లోపల. అయినా కానీ నేను చేస్తాను, నాకెందుకున్నాను, నన్ను ఎవరు ఏం చేయలేరు, నేను వీరుణ్ణి సూర్యుడిని ధీరాది ధీరుణ్ణి అనుకునేవాళ్ళు ఉంటారు. మానవులకు ఈ జ్ఞానం మానవుల కోసమే, కానీ భగవంతుడి యొక్క లీలా వినోదాలంతా మానవ కళ్యాణం కోసమే, లోక కళ్యాణం కోసమే. సర్వజనులు అందరూ ఆనందంగా ఉండాలి. జాతి మత వర్ణ వర్గ భేదాలు లేకుండా అందరూ ఉండాలి. ఇలాంటి తేడాలు లేకుండా ఉండాలనేది పరమాత్ముని యొక్క ఉద్దేశం. అందుకనే తిరునగర ప్రాంతంలో ఉన్నటువంటి అనేక చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ యొక్క రాక్షసుల యొక్క ప్రభావం ఎక్కువగా ఉంది. కనుక పరమాత్మ గోకులంలో జన్మించాడు. ఎందుకంటే ప్రమాదాలు అక్కడే వస్తాయని తెలుసు ఆయనకి. ఎందుకంటే అటువైపు భీష్ముడు ఉన్నాడు హస్తినాపురంలో, ఆయన దగ్గర ఏం జరగవు. భీష్ముడు ఉన్నంతకాలం హస్తినాపుర ఆ ప్రాంతాల్లో ఎవరేం చేయలేరు. సర్వాయుధ సంపన్నుడు, సర్వశక్తి సంపన్నుడు, సర్వజ్ఞాన పరిపూర్ణుడు, సర్వజ్ఞుడైనటువంటి భీష్ముడు సర్వ అస్త్రశస్త్రాలను ఆపువాడు. నమో కృష్ణ, నమో కృష్ణ. కృష్ణం వందే జగద్గురు.